మామూలుగా వీర్యం అనేది గర్భధారణకు అవసరమయ్యే ఒక ద్రవం లాంటిది. పురుషుల వీర్య కణాలు స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణ చెందడం వల్ల పిండంగా ఆ తర్వాత ఒక బేబీగా ఫామ్ అవుతుంది. అయితే పురుషుల వీర్యం అనేది బయట వ్యక్తులు సేకరించడానికి ఎక్కడా కూడా అనుమతి ఉండదు. కానీ కొన్ని చోట్ల మాత్రం పురుషుల వీర్యంను సేకరించడం కోసం కొన్ని అనుమతులను కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక దేశంలో మాత్రం కొంతమంది సైనికుల వీర్యం సేకరించి ఫ్రిజ్ చేసినట్లు తెలిసింది. ఇక పైగా తమ భర్తల వీర్యం సేకరించుకోవడానికి భార్యలు కూడా ఒప్పుకుంటారు. అందుకే ఆ దేశంలో చాలామంది మహిళలు సైనికుల వీర్యంతో ధరిస్తూ ఉంటారు. నిజానికి ఏ స్త్రీ కూడా తమ భర్త కాకుండా ఇతర పురుషుల వీర్యంను గర్భధారణ కోసం సేకరించుకోవడానికి ఇష్టపడదు. కానీ ఈ దేశంలో మాత్రం స్త్రీలు ఇతర స్త్రీల భర్తల వీర్య కణాలు సేకరించుకోవడానికి ఇష్టపడతారు. అయితే స్త్రీలు ఇతర భర్తల వీర్య కణాలు సేకరించుకోవడానికి కారణం ఏంటి, అసలు ఆ దేశం ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశం పేరు వచ్చేసి ఇజ్రాయిల్. ఈ దేశంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు ఆ బాధిత కుటుంబీకులు బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే దీని వెనుక ఒక పెద్ద కారణమైతే ఉంది. ఏడాది కిందట ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు. ఆ యుద్ధం అనేది పెద్ద రణబేరిగా మారింది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్లో ఏకంగా 1400 మంది చనిపోగా గాజాలోనూ 10,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దీంతో ఆ సమయంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు సామాన్య యువకుల వీర్యాన్ని తమ కుటుంబీకులు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇక వాళ్ళు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని క్షణాల్లోనే డాక్టర్లను సంప్రదించారట. అలా యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 33 మంది నుండి వీర్యంను సేకరించినట్లు తెలిసింది. ఇందులో 29 మంది సైనికులు ఉండగా 4 సాధారణ పౌరులు ఉన్నారు. భవిష్యత్తులో గర్భధారణకు వీలుగా మరణించిన వ్యక్తి నుంచి వీర్యంని సేకరిస్తారు. దీన్నే మరణాంతర వీర్య సేకరణ అని అంటారు. ఇక వ్యక్తి మరణించిన 20 నుంచి 36 గంటల్లో వీర్యం సేకరించే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయం దాటితే వాటి బలం తగ్గిపోతుంది. ఇక సమయంలోపే వీర్య కణాలను సేకరించిన తర్వాత వాటిని కూల్ ప్లేస్లో ఫ్రిజ్ చేస్తారు. ఇక అవసరమైనప్పుడు ఆ స్పమ్ను ఐవీఎఫ్ విధానంలో గర్భధారణకు ఉపయోగిస్తారు. అంటే ఎవరైతే మహిళ గర్భధారణకు ప్రయత్నిస్తుందో ఆ మహిళకు ఆ వీర్య కణాలను ఐవీఎఫ్ ద్వారా పంపిస్తారు. అయితే ఇజ్రాయెల్ దేశం నిబంధనల ప్రకారం పెళ్ళైన పెళ్లి కాని వ్యక్తుల నుంచి కూడా వీర్యంలో సేకరించవచ్చు. అయితే పెళ్లి కాని వ్యక్తి నుంచి వీర్యం సేకరించడానికి ఆ వ్యక్తి యొక్క కుటుంబం కోర్టు అనుమతిని తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే పెళ్లి కాని వ్యక్తి కాబట్టి ఆ దేశంలో కొన్ని షరతులు ఉంటాయి. ఇక పెళ్ళైన వ్యక్తి నుండి వీర్యంను సేకరించడానికి ఆ వ్యక్తి భార్య నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. భార్య అనుమతి ఉంటేనే ఆ వ్యక్తి నుంచి వీర్యంను సేకరిస్తారు. ఇక ఈ దేశం గర్భధారణ కోసం ప్రయత్నించే వారికి సహాయం చేసేందుకు 4 స్పెర్మ్ బ్యాంకులు 24 గంటల పాటు పనిచేసే విధంగా ఐడిఎఫ్ నుంచి ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే కేవలం బాధిత కుటుంబాల కోసమే కాకుండా పిల్లల కోసం ప్రయత్నించే ఎంతోమంది స్త్రీలు వీర్యదాతల కోసం అక్కడ ప్రభుత్వం దగ్గర దరఖాస్తు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే రంగు, ఆకృతి, దేహదారుఢ్యం కలిగిన వ్యక్తుల కంటే దేశం కోసం పోరాడే సైనికుల వీర్యానికి అక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే దేశం కోసం పోరాడే సైనికుడు అంటే ఆ దేశంలో ఎంతో గౌరవం. పైగా తమకు పుట్టబోయే బిడ్డ కూడా అటువంటి ధైర్య గుణాలతో కలిగి ఉంటారన్న నమ్మకంతో సైనికుల వీర్య కణాలను సేకరించడానికి అంతలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా ఈ దేశంలో కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించే మహిళల్లో ఎక్కువగా సైన్యంలో సేవలందించే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారట.
అందుకే అక్కడ దాతలుగా నమోదు చేసుకున్న వారిలో ఎక్కువగా సైన్యంలో పనిచేసిన వారివే ఉంటాయని తెలిసింది. నిజానికి ఈ దేశంలో ఇటువంటిది ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన అని చెప్పాలి. ఇటువంటిది ఈ దేశంలోనే కాకుండా మరికొన్ని దేశాలలో కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ దేశం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో టాప్ 10 పవర్ఫుల్ దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. పైగా ఈ దేశం చాలా శక్తివంతమైన దేశంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. మన దేశానికి చైనాతో యుద్ధానికి వస్తే మొదటగా మన దేశానికి తోడుగా వచ్చే దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి. ఇక ఈ దేశ రాజధాని వచ్చేసి జెరూసలేం. ఈ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యవహారాలలో మాత్రం పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశంకు స్వతంత్రం వచ్చింది. ఇక ఆర్థికంగా జనాభా, సైనిక, పర్యావరణ, సహజ వనరులు, రాజకీయ, సంస్కృతి, టెక్నాలజీ పరంగా ఈ దేశం తమను తాము అభివృద్ధి చేసుకోవడంలో బాగా ముందుంటుంది. మరో విశేషం ఏంటంటే ఈ దేశ కరెన్సీ నోట్లను కళ్ళు లేని వారు సైతం కూడా లెక్కించవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ నోట్లపైన అంకెలు అనేవి బ్రెయిన్ లిపితో చెక్కబడి ఉంటాయి. ఈ దేశంలో ఆదివారం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు అంటే 5 రోజులు మాత్రమే పని దినాలుగా పరిగణిస్తారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం సూర్యుడు కిందకు దిగుతున్నప్పటి నుండి మరుసటి రోజు శనివారం సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించే వరకు సెలవు రోజులుగా ప్రకటిస్తారు. ఈ దేశంలో ఫ్యాషన్ షోలలో మరీ తక్కువ బరువు ఉన్న వారిని నిషేధిస్తుంది. అంటే సరైన బరువు ఉన్నవారిని మాత్రమే ఫ్యాషన్ షోలో అనుమతిస్తుంది. ఇక రక్షణ వ్యవస్థ కొరకు, సైనిక బలం కొరకు ఈ దేశం అత్యధిక శాతం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇక్కడ సైన్యంలో ఎక్కువ వరకు 18 సంవత్సరాల వయసున్న యువకులే ఉంటారు. ఇక మహిళలు కూడా తప్పనిసరిగా మిలిటరీలో దేశానికి సేవలు అందించాలని రూల్ ఈ దేశంలో ఉంది. ఇక్కడ ప్రతి మహిళ కనీసం 2 సంవత్సరాల 4 నెలల్లో మిలిటరీ సర్వీస్ అనేది దేశానికి అందించాలి. అలా ఆ సర్వీస్ అనేది వారికి 38 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ స్టేజ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఎటువంటి డబ్బు తీసుకోరు. అందుకే ఈ దేశంలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ దేశ విస్తీర్ణత వచ్చేసి 22,145 చదరపు కిలోమీటర్లు. జనాభా వచ్చేసి 88 లక్షలు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విభజిస్తే అందులో ఒక భాగం మాత్రమే ఈ దేశం ఉంటుంది. ఇక ఈ దేశంలో అరబిక్ భాష, హేబ్యూ భాష అనేవి అధికారిక భాషలుగా ఉన్నాయి. హేబ్యూ భాష వచ్చేసి ఈ దేశ ప్రభుత్వ భాషగా ఉండగా అరబిక్ భాష వచ్చేసి ప్రజల వాడుక భాషగా ఉంది. ఇక ఈ దేశ కరెన్సీని ఇజ్రాయలీ న్యూ షెకిల్ అని పిలుస్తారు. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం ఒక్క ఇజ్రాయలీ 28 రూపాయలతో సమానం. క్రైస్తవుల దేవుడైన జీసస్ ఈ దేశంలోనే బెతెహెంలో జన్మించాడని తెలిసిందే. ఈ ప్రాంతం అనేది ఈ దేశ రాజధానికి దక్షిణంగా 8.89 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ దేశంలో జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియన్ అనే 3 మతాలు ఉన్నాయి. ఈ దేశంలో చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. పైగా ఎక్కువ చెట్లను కలిగి ఉన్న దేశాల్లో ఈ దేశం మొదటగా నిలిచింది. నిజానికి ఈ దేశంలో చాలా బాగా మొదట్లో అడవులతో కప్పబడి ఉండేది. కానీ ఆ తర్వాత చెట్ల కలపల కోసం, పొలాలకు దారులు ఏర్పాటు చేయడం కోసం చెట్లను నరికేశారు. 1948లో ఏకంగా 20 కోట్ల చెట్లను నాటడంతో అలా ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే ఎక్కువ చెట్లు ఉన్న దేశంగా నిలిచింది. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మ్యూజియంలు ఈ దేశంలోనే ఉన్నాయి. దాదాపు 200కు పైగా మ్యూజియంలు ఈ దేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చెస్ గ్రాండ్ మాస్టర్ కలిగి ఉన్న దేశం ఇదే అని చెప్పాలి. మామూలుగా సాధారణ మనిషి జీవితకాలం ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఒక 79 సంవత్సరాలుగా అంచనా వేశారు. మంచి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు 79 దాటి బతకగలుగుతారు. అయితే మనిషి జీవితకాలం అనేది ఆయా దేశాల వాతావరణం, జీవన విధానం, ఆహార విధానం ఇలా పలు రకాలుగా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే
ఈ దేశంలో మనుషుల జీవితకాలం వచ్చేసి 82 సంవత్సరాలు ఉంటుందని తెలిసింది. నిజానికి ఈ దేశంలో ఉండే వాతావరణం, జీవన విధానం, ఆహార విధానం అన్ని రకాలుగా బాగా ఉంటాయి కాబట్టి ఈ దేశ ప్రజలు కాస్త ఎక్కువ కాలం బతుకుతారు. ఈ దేశంలో ఉన్న సముద్ర తీరాలు, చారిత్రాత్మక ప్రాంతాలు, ఇతర కట్టడాలను చూడడానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఒక్క ఏడాదికి కొన్ని లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటక ప్రాంతాల్లో వెస్టర్న్ వాల్ అనేది చాలా ప్రధానమైనది. అందుకే పర్యాటకులు దీన్ని చూడడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో క్యాన్సర్ రోగులను కాపాడడంలో మంచి వైద్య విధానం అయితే ఉందనే చెప్పాలి. ఇతర దేశాలకు చెందిన క్యాన్సర్ పేషెంట్లంతా ఈ దేశానికి వచ్చి చికిత్స చేయించుకుంటూ ఉంటారు. ఇక కొత్త కొత్త టెక్నాలజీ కనిపెట్టడంలో ఈ దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న మొబైల్ ఫోన్, వాయిస్ మెయిల్ టెక్నాలజీ, యాంటీవైరస్, చిప్ టెక్నాలజీ, విండోస్ వంటి ఇలా ఎన్నో ఈ దేశస్తులే కనిపెట్టారు. నిజానికి ఈ దేశం చాలా చిన్న దేశమైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో చాలా ముందుందనే చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తు గురించి కూడా ఈ దేశం ఇప్పటి నుంచి ఆలోచనలు చేస్తూ ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఈ దేశానికి కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. మరి ఈ దేశం గురించి మీరేమనుకుంటున్నారో అనే విషయం గురించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి.